రోగములతో కృంగిపోయినా, రోగములతో కృంగిపోయినా, వైద్యుడవు నీవే యేసయ్యా, నన్ను స్వస్థపరచుము యేసయ్యా. రోగములతో కృంగిపోయినా, నా వైద్యుడవు నీవే యేసయ్యా, నన్ను స్వస్థపరచుము యేసయ్యా. కాదన్నాడు నీ అనాథను తండ్రి, కాదన్నాడు నీ అనాథను, కాదన్నాడు నీ అనాథను తండ్రి, కాదన్నాడు నీ అనాథను. నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా. అయ్యా కాదన్నాడు నీ అనాథను, అయ్యా కాదన్నాడు నీ అనాథను. ఎప్పుడైతే నిజంగా నువ్వు విశ్వసిస్తావో, ఎప్పుడైతే ప్రభుని హృదయంలోకి తీసుకుంటావో, అప్పుడే నీ హృదయంలో ఆ యొక్క నెమ్మది, ఆ ప్రశాంతత, ఆ పరలోక రాజ్యం, ఆ అనుభవము, ఆ పీస్ ఆఫ్ మైండ్, ఆ హోలీ స్పిరిట్ అన్నీ కూడా నీకు హృదయంలోకి దేవుడు ఇస్తాడు. నీ పాపాలు క్షమిస్తాడు. ఎప్పుడు ఈయన మురొక్కాడనమాట, కాళ్ళ మీద పడ్డాడు అనమాట. మురొక్కి ప్రభువా అంటే నాకు సర్వం నీవేనయ్యా, ఉన్నతమైన వాడివి అని చెప్పేసి తను మరి దేవుణ్ణి యాక్సెప్ట్ చేసినప్పుడు, దేవుని మీద పడినప్పుడు దేవుడు అంత గొప్ప కార్యం చేసినట్టుగా దేవుని వాక్యం సెలవు. ఏంటి వాళ్ళారా, నువ్వు ఎటువంటి కుష్ఠరోగంలో ఉన్నా, నువ్వు ఎటువంటి బాధలో ఉన్నా, నువ్వు ఎటువంటి ఆత్మీయ జీవితంలో ఒకవేళ కుష్టి కలిగి ఉన్నా, నువ్వు ఏదున్నా, మనం ఇంతవరకు ఉన్న వాక్యం మరి దాని హృదయం ఆయన దగ్గరికి వచ్చి సరి చేసుకున్నప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. నువ్వు ఎటువంటి వాడు, ఎటువంటి దానివైనా, నువ్వు నరకానికి వెళ్ళటం ఇష్టం లేదు, అందుకే అంత ప్రేమతో అతను కుష్ఠరోగంతో ఉంటాం, ఆయనకి ఇష్టమే. నీకు ఇష్టమైతే శుద్ధిని చేయమన్నాడు, నాకు ఇష్టమే అంటున్నాడు. చూడండి, కనుక అప్పుడు ఏమిటంటే వారు ప్రభు మనం స్వస్థపడాలని, మనం బాగుపడాలని, మనం ఆయన రాజ్యంలో సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటారు. కానీ మరి కనుక ఆయన దగ్గరికి రావడమే నీ వంతు. అలా వచ్చినప్పుడు దేవుడు తోసివేయడు కూడా. ఏమిటంటే వాళ్ళ 1 యోహాను 1:9 చూసినట్టుగా మరి దేవుడు మారు మనసు, రక్షణ, మరి ఆయన కృప నీకు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. యోహాను పత్రిక 1వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే, 9వ వచనంలో చూసుకుంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మన పాపములను మనం ఒప్పుకునేట్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించి పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతి నుండి, మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 1:9. సమస్త దుర్నీతి, అది ఏదన్నా మన సమస్తమైన కుష్ఠ రోగము, సమస్తమైనటువంటి ఏదైనా సరే దాన్ని విడిపించి మరి స్వస్థత ఇవ్వగల గొప్ప దేవుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి, రోమలికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా చూస్తే 25వ వచనంలో ఏమని సెలవిస్తూ ఉందంటే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చబట్టుగా లేపబడిను. మన అపరాధాల కోసమే ఆయన అప్పగింపబడి, నీ అపరాధ కోసమే ఆయన అప్పగింపబడ్డాడు. నువ్వు నీతిమంతులుగా ఉండటానికి ఆయన తిరిగి లేచాడు. కాబట్టి విశ్వాసము వలన మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, ఇప్పుడు ఏంటి మనం చేసేది? మనం ఏం చేయాలి? విశ్వసించాలంతే. అవును, నా పాపం కోసం మరణించావయ్యా, నేను నమ్ముతున్నాను. నా హృదయంలో విశ్వాసం, ఫెయిత్, అంతే. విశ్వసించాలి. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, మీ క్రియలను బట్టి కాదు అని దేవుని వాక్యం రోమపత్రికలో చెప్తుంది. మన మంచి కార్యాలు, మన దొడ్డ కార్యాలు, మనం అది ఇది దానివల్ల పోదు మన మురికి. విశ్వసించడం ద్వారానే
దేవుడు మనల్ని స్వస్థపరుస్తానని, బాగు చేస్తానని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి చూడండి దేవుని యొక్క వాక్యంలో చూస్తే మరి 10:9 కూడా అంత స్పష్టంగా మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమనాలి ఇప్పుడు? ఏం చేయాలి మనం? ఇంక చిన్న మాట అంతే. చూడండి, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయన లేపానని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, దేవుడే మరి తిరిగి లేపాడు, యేసుని నా కోసం చనిపోయి తిరిగి లేపి విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అంతే, నువ్వు చేయవలసింది ఏమి లేదు. యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని, ఆయన మనకు పాపంలో చనిపోయి మృతులను తిరిగి లేచాడని నువ్వు విశ్వసిస్తే చాలు, నువ్వు రక్షించబడతావు. అదే రక్షణ, అదే మారు మనసు, అదే నూతన జన్మ, అదే క్రొత్త అనుభవము. కనుక నువ్వు వాటి కృపను పొందుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 1:12 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, యోహాను సువార్త 1:12 కూడా చాలా స్పష్టంగా, ఎందరూ దేవుని బిడ్డలను అంగీకరించబడతారు వారందరూ దేవుని కుమారులకు ఆయన అధికారం ఇచ్చేశారంట. చూడండి, 12వ వచనంలో చూస్తే, ఎందరు అంగీకరించిరో వారందరికీ తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎవరైతే నువ్వు అంగీకరిస్తావో, ఎవరైతే పాపాల విషయంలో పశ్చాత్తపడి ఆయన యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తారో, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చారు. ఎంత గొప్ప భాగ్యం అండి మనకి. మనమే ఏదో చెయ్యక్కల 40 రోజులు ఉపవాసం ఉండి పాపాల మట్టు నెత్తిమే పెట్టుకుని చెప్పులు అక్కడ నడవక్కర్లా, ఏకల మోకాళ్ళ మీద నడవక్కర్లా, అది చేయక్కర్లా, ఇది చేయక్కర్లను విశ్వాసంతో దేవుని నమ్మాలా. యేసుక్రీస్తు నా పాపాల కోసం, నా పాపం అంతా ఆయన తీసుకెళ్ళిపోయారని మనం నమ్మాలి. ఆయన సిలువలో మరణించారని నమ్మాలి. నమ్మినప్పుడు మనకి రక్షణ, విమోచన దొరుకుతుందని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కనుక అప్పుడు ఆయన చెయ్యి పట్టుకొని తక్షణమే స్వస్థత ఇచ్చేసేసి, ఇంకా నువ్వు శుద్ధుడు అయిపోయావు కాబట్టి నువ్వు చక్కగా నడువు అని చెప్పేసి, అలాగే నీ జీవితంలో కూడా గొప్ప ఆత్మీయంగాను శారీరకంగాను నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే, ఆత్మీయంగా నీ పరిస్థితి అన్నీ బాగుండి చక్కగా చదువుకున్నా, ఉద్యోగం వచ్చింది, భార్య వచ్చింది, బిడ్డలు వచ్చారు, కానీ అయితే పాపపు కుష్టిలో ఉన్నావేమో, నువ్వు పరిశీలన చేసుకుని దానిని సంపూర్ణ విడుదల పొంది దేవుని బిడ్డగా, దేవుని సొత్తుగా, మరి దేవుని జనాంగంగా అవ్వాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ఆ పాప పుష్టుని విడుదల పొంది స్వస్థ పొందాలని ప్రభువారు కోరుకుంటున్నారు. కనుక అటు కృప దేవునికి ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత 5వదిగా చూసినట్టే విధవరాలి కుమారుని కూడా దేవుడు బ్రతికించాడు. దేవుని వాక్యం చూస్తే లూకాసు సువార్తలో చూడండి, అలా 5వదిగా విధవరాలి కుమారుని బ్రతికించడం. లూకాసు సువార్త 7:12 చూస్తే చూడండి, దేవుని వాక్యంలో ఆయన ఆ ఊరికి ఎద్దుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడింది. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనంలో అనేకులు ఆమెతో కూడా ఉండేది. ఇక్కడ చూస్తే ఏంటంటే వారు వెంటనే ఆయన నాయరని ఊరికి వెళ్ళాడు. అలాగా ఇక్కడ కూడా చూడండి, ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళుచుండేది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ బహుజన సమూహము ఆయన వెంబడిస్తూ ఉండేవారు అనమాట. అలాగా గ్రామాలు, పట్టణాలు సంచారం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఆ దినాలలో మరి వారిని చూసి వారికి మరి బోధ చేస్తూ వారిని స్వస్థపరుస్తూ మరి అలాగ సంచారం చేస్తూ ఉండేవారు అనమాట. అలా చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా నాయనను ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి లూకాసు వార్త 7:12 చూసినట్టుగా ఆయన గమనీతికి వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి తీసుకెళ్ళిపోతున్నారట. ఒక అబ్బాయి చనిపోయాడంట. ఆ తల్లికి అతడు ఒక్కడే కుమారుడంట. ఆమెమో వేదవరాలు, పాపం ఎవ్వరు లేరు, తల్లి కొడుకు. ఆ ఊరి జైల్లో అనేకులు ఆమెతో కూడా వస్తున్నారు. ఈ పాడిని మోసుకుని వెళ్తా ఉన్నారనమాట. యేసు ప్రభు ఆ ఊరిలో ప్రవేశించారు. ఎప్పుడైతే ఆయన అక్కడ ప్రవేశించారో చూడండి, ఎప్పుడైతే ఆయన అక్కడ ప్రవేశించారో అది చూసి చాలా యేసు మరి చాలా బాధపడుతున్నారనమాట. అయ్యో ఒక్కతే, అసలే విధవరాలే, ఒక్కడే కుమారుడు అంటున్నారు, ఆయన చనిపోయాడా అని చెప్పేసేసి మరి ఊరి జనులు అనేకులు ఆయన వెనకాల ఉన్నప్పటికీ వాళ్ళు ఏమి చేయలేరు కదా. ఎంతోమంది ఉండొచ్చు మన వెనకాల, కానీ చనిపోయిన వారిని ఎవరు లేపుతారు? చనిపోయిన వారిని ఎవరైనా లేపుతారా? మనతో పాటు కాసేపు ఏడుస్తారు, అది తీసుకెళ్ళిపోయి ఉంది. కానీ సర్వాధికారి అంటే చనిపోయిన వారిని సైతం లేపగల శక్తి గల దేవుడు మన దేవుడు. అంటే భూమి మీద
పరలోకంలో సర్వాధికారం నాకు ఉంది అని చెప్తున్నారు అన్నమాట. అంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాం ప్రియమేంటంటే వాళ్ళారా, అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయనకి సర్వాధికారం ఉంది. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా అదే మాట్లాడతారు. చూడండి మత్తయి సువార్త 28లో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే 18వ వచనంలో 28, 18 చూడండి. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి, సర్వాధికారం ఉంది నాకు పరలోకం అందు భూమి మీద కూడా. అంటే ఆయన ఏదైనా చేయగలరు నీకోసం. ఒకవేళ బాధలో నీ కొడుకే చనిపోతామని కాదు, ఇప్పుడు అక్కడ ఎదురాలి కొడుకు చనిపోయాడు, నీ పరిస్థితి ఇంకోలా ఉండొచ్చు, నీ పరిస్థితి ఇంకోలా ఉండొచ్చు. నువ్వు దేవుని ఆయన చూసి మరి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన ఏదైనా చేయగలడు, ఆయన చిత్తానుసారం. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఆమె చాలా బాధపడతా ఉందన్నమాట. బాధపడతా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంది, ఇంకేం అవకాశం లేదు. అలాంటప్పుడు ఏంటంటే దేవుడు కలుగు చేసుకున్నారు. చూడండి యోహాను సువార్త 17:2లో కూడా చూస్తే ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే 17వ అధ్యాయం 2వ వచనంలో చూడండి దేవుని వాక్యం ఏమని, తండ్రి నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. సర్వ శరీరుల మీద ఏమిటంటే వాళ్ళ యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన శక్తిని పొంది సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఉంది. కాబట్టి ఆడేం చెప్తాడు, వీళ్ళేం చెప్తాడు, అతను అనేది మనం ఏం కంగారు పడవలసిన పని లేదు. ఆ సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం, ఏదైనా ఆయన చేయగలడు ఆయన తలుచుకుంటే. మనం ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఇక్కడ చూడండి చచ్చిపోయి తీసుకెళ్ళిపోతున్నారు కుమారుడిని, విధవరాలు పాపం ఎవ్వరు లేరు. మరి అది వెళ్ళిపోతుంటే ఆమె ఎంత ఏడుస్తుందో, ఆమె హృదయాన్ని ఆ బాధ నేను చూసి వెంటనే అద్భుత కార్యం చేసి వెంటనే బ్రతికించినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమేంటంటే వాళ్ళ లోకసువార్తలో మనం ఇందాక మన పాఠంలో చూసినట్లయితే మరి 7వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే వెంటనే ఆయన ముట్టి అక్కడ బాగు చేసినట్టుగా మన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి అందుకు వచ్చి 7:12లో చూస్తే ఆయన వచ్చినప్పుడు అతని తల్లి అతను ఒకడే కుమారుడిని ఎదుర ఆ ఊరి జీవులు అనేకులు ఆమెతో కూడా ఆ ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికెరపడి కదా. ఎవరు కనికెరపడతారు? ఎవరేం చేయలేరు. కానీ ప్రభు కనికరము గలది. నీ పరిస్థితి బాగాలేదు, నీ బిడ్డ చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, లేకపోతే నీ ఫైనాన్షియల్ పరిస్థితి బాగాలేదు, నీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నీ పరిస్థితి బాగాలేదు, నువ్వు విధవరాలివి, ఎవరు సహాయం చేసేవారు లేరు, భర్తను పోగొట్టుకున్నావు, మరి ఇబ్బందిలో ఉన్నావు, బాధలో ఉన్నావు, ఒకవేళ మనుషులు ఎవరు పట్టించుకోకపోయినా కనికరము గల దేవుడు ఉన్నాడు. ఆయన మనుషులను చూసినప్పుడు ఆయన కనికరంతో నిండిపోతుంది ఆయన హృదయము, ఆయన పరిస్థితి మరి ఆయన హృదయం అంతా కనికరంతో నిండిపోద్ది అనమాట. అప్పుడు చూసినప్పుడు చూడండి లోకాసువార్త 7లో కూడా చూస్తే ఏమంటే 16వ వచనంలో చూడండి, అందరూ భయాక్రాంతులు, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నారు. వెంటనే ఏం చేశాడంటే ఆయన అక్కడ చూసి కనికరపడి ఆ అబ్బాయిని ముట్టి ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి ఓదార్చే దేవుడు. ఏడవక ఎందుకు ఏడుస్తావు, నేనున్నానుగా. ఎవరుంటారండి ఈ రోజుల్లో? ఎవరంటారు? ఎవరు బాధలు వెళ్ళిపోతారు. కానీ నీకు ఒక్క కనికరం గల దేవుడు ఉన్నాడు. నువ్వు ఏడవబాక మన ఓదార్చని దేవుడు ఉన్నాడు. ఆయన వైపు నువ్వు చూసినప్పుడు, ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు, ఆయన వైపు నువ్వు చూసినప్పుడు చూడండి మరి కనికరపడే దేవుడుగా ఉన్నాడని. ఆ ఊరి జీవులందరూ ఉన్నప్పటికీ ప్రభు ఆమె కనికరపడి ఏడవద్దని చెప్పి ఆమె దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుతున్నాను అనగా ఆయన చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగి. అప్పాడని ముట్టుకునే పాటికి ఆయన ఆ చిన్నోడు వాడు చచ్చిపోయిన కుమారుడు లేచి కూర్చుని మాట్లాడుతున్నాడంట. అసలు వాట్ వండర్ఫుల్ కదా ఇన్సిడెంట్. అసలు ఎంత గొప్ప దేవుడు, అంటే ఏంటి, ఆయనకి సంపూర్ణ అధికారం ఉంది. చనిపోటాకైనా, ఈ దినం మనల్ని తీసుకెళ్ళిపోటాకైనా, ఉంచటానికైనా, లేపటానికైనా, దేన్ని చేయటానికైనా సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి, గొప్ప దేవుడు. అది నమ్మాలి, నువ్వు అది విశ్వసించాలి. సర్వశక్తి గల దేవుడిని మనం కలిగి ఉన్నాం.
సామాన్య దేవుణ్ణి కాదు. కనుక ఈవిడ చూసి మరి ఆ విగ్రహం అప్పుడంటే చూడండి, అందరూ భయాక్రాంతులై మనలో ఒక గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని అడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహింపరిచిరి. అంటే గొప్ప ప్రవక్త వచ్చేసారు మన మధ్యకి, అందరూ భయపడిపోయారంట. మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేయటం వల్ల అనేకులకు భయం వస్తుంది, విశ్వాసం వస్తుంది. గొప్ప కార్యాలు జరగటం వల్ల వారు కూడా ప్రభు వైపు తిరగడానికి అవకాశం ఉంటుంది. కనుక నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు, బాధపడకూడదు. దేవుని వైపు చూసి అద్భుత కార్యం కోసం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు అద్భుత కార్యం చేశాడు అనుకో, అప్పుడు దేవుడికి మహిమ. అనేకులు దేవుడిని నమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నీ దేవుడు గొప్ప దేవుడు, ఆ దేవుడు నాకు కావాలి అని చెప్పేసేసి ఆ వాళ్ళు కూడా దేవుడిని నమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి అటువంటి వారంగా మనము జీవించాలని ప్రభు ఆవిడ్ని ముట్టుకున్నప్పుడు వెంటనే లేచి కూర్చొని మాట్లాడతాడంట పాడి మీద కూర్చొని. ఎంత గొప్ప కార్యం చేయగల దేవుడు. కనుక మన జీవితాల్లో ఏదైనా చేయగలటండి గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాము. ప్రేమేంటి వాళ్ళారా, మరి దేవుడు అటువంటి కనికరము గల దేవుడిని మనం కలిగి ఉన్నాము. 6వదిగా చూసినైతే 38 ఏండ్ల నుండి వ్యాధి గల వారిని స్వస్థపరిచాడు దేవుడు. 38 years అంట. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే చూడండి, దేవుని యొక్క అద్భుత కార్యాల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. సూచిక క్రియల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. దేవుడేమన్నాడంటే, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మరి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. అయితే నేను వెంటే ఉండి మిమ్మల్ని బలపరుస్తూ సూచిక కార్యాలు చేస్తాను అని చెప్పి మార్కు సువార్త 16:20లో మాట్లాడినట్టుగా ఆయన ఏమి సూచిక క్రియలు చేశారో మనం ధ్యానం చేసుకుంటున్నాం. అలాగే ఈ దినాల్లో కూడా శిష్యులమైన మనకి కూడా తోడుగా ఉండి అద్భుత సూచిక క్రియలు చేస్తారు, ఆ విశ్వాసాన్ని బలపరచడానికి. అలాగా మనం కూడా ఈ దినాల్లో జీవించాలి అన్న విషయం గురించి నేను మాట్లాడుతూ వస్తున్నా. కనుక ప్రేమేంటంటే వారు 38 years 38 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి స్వస్థనట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం చూస్తే, యెరూషలేములో గొర్రెల ద్వారా బెతెస్దా అనబడిన కోనేరు ఉందంట, దానికి మంటపాలు ఉన్నాయంట. ఆయా సమయాల్లో దేవదూత కోనేటిని దిగి కదిపినప్పుడు మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను బాగుపడును. కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారి వాళ్ళందరూ కూడా దిగుతూ ఉంటారు స్వస్థ కోసం. అయితే 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషులు ఉండెను. యేసు వాడు పడి ఉంటే చూచి, అంటే ఉన్నాడు కానీ ఏమంటున్నాడంటే అతను వెళ్ళలేకపోతున్నాడు అనమాట. పడి ఉంటే చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించువాడు ఎవడును లేడు గనుక నేను వచ్చినంతలో ఎవరో ఒకరు దిగిపోతున్నారు, నాకు మరి జరగట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నాడు. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థనుంది తన పరిపెత్తుకుని నడిచేను. ఏమేంటంటే వాళ్ళ ఇక్కడ చూస్తే బెతెస్దా దగ్గర ఉన్నట్టుగా ఒక కోనేరు ఉన్నట్టుగా దానిలోనికి మరి రోగులు మరి మొదటిసారిగా దిగినప్పుడు దేవదూతలు వచ్చి కదుపుతూ ఉంటాయంట. ఆ నీటిని దేవదూతలు వచ్చి ఆ కోనేటిలో నీళ్లను కదిలిస్తూ ఉంటాయంట. ఏమేంటంటే వాళ్ళ మన జీవితాల్లో కూడా స్వస్థత, ఆత్మీయ స్వస్థత. నీ జీవితంలో ఒక 38 సంవత్సరాల నుండి 38 సంవత్సరాలు వచ్చినా 48 సంవత్సరాలు వచ్చినా దేవుని యొక్క స్వస్థతను మరి మారు మనసు రక్షణను పొందకుండా ఉన్నావేమో. ఒకవేళ నిజమో అయ్యో ఏదో ఒకటి సాకులు ఇతను చెప్తున్నాడు, అయ్యో నన్ను ముందుగా ఎవరు తీసుకెళ్లే వాళ్ళు లేరయ్యా, నాకంటే ముందు ఆళ్ళు దిగిపోతున్నారు, అందుకే నేను ఇలాగ ఉండిపోయానని చెప్పేసి. అయితే మనకు దేవదూత కదిపినట్టుగా కోనేటిని అనేక సార్లు మనం వాక్యం వింటూ ఉంటాం, అనేక సార్లు మనం కదుపుతూ ఉంటాడు దేవుడు, అనేక సార్లు మన హృదయాన్ని తడుతూ ఉంటాడు. చర్చిలో వాక్యం ద్వారా, టీవీలో వాక్యాల ద్వారా, రకరకాల సువార్త పరిచర్య ద్వారా మరి ఎన్నో రకాల పరిచర్యలు జరుగుతున్నాయి. ఎన్నో విధాలుగా దేవుడు నీకు వాక్యం అందిస్తూనే ఉన్నాడు. నువ్వు మారు మనసు పొందు, రక్షణ పొందు, జీవితం మార్చుకో, ఇది విధానం, ఇది త్రోవ అని చెప్పేసి నేను అనేక సార్లు కదుపుతూనే ఉన్నాడు. దేవదూతలు వస్తూ ఉన్నాయి. ఏంటంటే దేవుని సేవకులు ఎన్నో విధాలుగా వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఇది నాకు కాదులే, ఇది వాళ్ళకిలే అని చెప్పేసి అశ్రద్ధగా అలా కూర్చుండి ఊరికి గుడికి వెళ్ళి వచ్చేయటం. ఆదివారం గుడికి వెళ్ళకపోతే బాగోదు కాబట్టి వెళ్ళటం రావటం అంతే. క్రైస్తవుడు అలా కాదు.
దేవుని వాక్యపు వెలుగులో నువ్వు పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మరి కదుపుతూ ఉన్నప్పుడు దేవుడు నువ్వు స్పందించాలి, దేవుని వాక్యానికి లోబడాలి. అప్పుడు మాత్రమే నీ జీవితంలో మరి మేలు కలుగుద్ది. కనుక ఇక్కడ కోనేటిని కదిపినా సరే ఆయా సమయాల్లో ఆయా రీతిలుగా వాక్యం వింటున్నావు, కానీ నువ్వేమాత్రం లోబడిన స్థితిలో ఉంది. అయితే అక్కడ 38 ఏళ్ల నుంచి మరి లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. యేసు వాడు పడి ఉండుట చూసి మన ప్రభు అందరినీ చూస్తూ ఉన్నాడు. ఏమిటంటే వాళ్ళ నువ్వెవరివైనా సరే, నువ్వెక్కడ పడి ఉన్నావో ఆ కోనేరు పక్కన అందరూ గవ్వ దిగుతున్నారు, వస్తున్నారు, స్వస్థం, కానీ నువ్వు అక్కడే పడి ఉంటున్నావు. నీ పరిస్థితిని ఆయన చూస్తున్నాడు, నీ పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. నువ్వెవరివైనా సరే, నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే, అయ్యో నా పరిస్థితి ఇలా ఉందే, నాకు ఈ రోగం ఉందే, నేను ఇన్ని సంవత్సరాల నుంచి మంచం మీద ఉన్నానే, నాకు కుదరని రోగం ఉందే, అయ్యో నన్ను ఎవరు పట్టించుకుంటారు, నన్ను ఎవరు స్వస్థపరుస్తారు, అయ్యో ఈ పరిస్థితి, ఈ ఫైనాన్షియల్ పరిస్థితి నన్ను ఎవరు బయటికి తీసుకొస్తారు, అయ్యో నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, అయ్యో ఎప్పుడు నాకు వివాహం అవుతుంది, ఎప్పుడు నా పరిస్థితి బాగవుతుంది, ఎప్పుడు కూడా ఎండిపోయిన జీవితమైనా ఏంటి అని నువ్వు బాధపడుతున్నావు. ఈ రోజున నీ పరిస్థితిని చూస్తున్న దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన సమస్తము చూస్తున్న దేవుడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తున్నది. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు మంచం మీద పడుకున్నా సరే, నువ్వు కాలేజీలో ఉన్నా సరే, నువ్వు బయట ఉన్నా సరే, ఓ చీకటి ప్రదేశంలో ఉన్నా సరే, నువ్వు ఎక్కడున్నా సరే ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయనకు మరుగా ఎక్కడా నువ్వు బ్రతకలేవు, ఆయనకి ఏది మరుగు లేదు. కనుక ఇతను కూడా అన్నప్పుడు, దేవుడు ఇతను చూసినప్పుడు ఎంతోమంది అక్కడ ఉన్నప్పటికీ ఆయన ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. కానీ ఆయన ఆ స్థితిలో ఎరిగి, నేను నిన్ను బాగు చేయాలని కోరుకుంటున్నావా, నేను నిన్ను బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నావా అని చెప్పేసి దేవుడు అడుగుతా ఉన్నాడు. చూడండి ఏమిటంటే, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటి నుండి బహుకాలము నుండి 6వ వచనం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోర్చున్నావా అని వారిని అడగగా ఆ రోగి అయ్యా అని చెప్పేసి లిస్ట్ చెప్తున్నాడు. స్వస్థపడాలని ఉందా? అసలు నీకు బాగుపడాలని ఉందా? ఈ పరిస్థితిని బయటికి రావాలని ఉందా? అది ఏమోలండి, ఏదో నా బతుకు ఇటు అయిపోయింది అని ఒక నిరాశతో అలాగే మంచాన్ని పడి అలాగే ఉండి అలాగే జీవితాన్ని సాగిస్తున్నావు కాదు. నువ్వు స్వస్థపడాలని ఉందా, బయటపడాలని ఉందా, నెమ్మది కలగాలని ఉందా, నీ పరిస్థితి మారాలని నీకు ఉందా, అయితే ఆయన నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే అలాగా మరి అన్నాడో ఎవ్వరూ పట్టించుకోలేదు, కానీ ఆయన చూసి ఆయన మాత్రం పట్టించుకునేవాడిగా ఉన్నాడు. నీ స్థితి అంతా ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. చూడండి ఆదికాండము 29వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే నిన్ను చూస్తున్న దేవుడుగా ఉన్నాడు. ఆదికాండము 29వ అధ్యాయంలో చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే 29:32 వచనంలో చూస్తే చూడండి, 32వ వచనంలో ఏమని రాయబడి ఉన్న దేవుని వాక్యంలో, లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అని ఆయన ఏంటంటే యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. ఇక్కడ బిడ్డలు లేరని చెప్పేసి తల్లి ఎంతో బాధపడతా ఉన్నప్పుడు దేవుడు మాత్రమే నాకు ఇవ్వగలడు అని తను దేవుని వైపు చూసినప్పుడు, దేవుడు మంచి బహుమానం ఇచ్చినప్పుడు యెహోవా నా శ్రమ చూసి, ఏమిటంటే వారు నీ శ్రమ చూసే ఆయన ఉన్నాడు, నీ పరిస్థితిని గమనించి ఆయన ఉన్నాడు, నీ రోగాన్ని చూస్తున్న ఆయన ఉన్నాడు, నీ పరిస్థితిని చూస్తున్న ఆయన ఉన్నా. నాకెవ్వరు లేరు అనుకోబాక, నీ సృష్టికర్త ఉన్నాడు, నీ సమీపానే ఉన్నాడు. ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు ఆయన నీకు చేయి అందించేవాడిగా ఉంటాడు. కనుక ఎవరు పట్టించుకోలేదని మనం ఎప్పుడు కూడా ఆ బాధ మనల్ని ఎవ్వరూ పట్టించుకోవచ్చు, మన గోడు మన పరిస్థితి ఉన్నటువంటి దేవుడు ఆయన ఉన్నారు అని మనం గమనించాలి. ఆయన కనికరము గల దేవుడని మనం గమనించాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే ఆయన కనికరము కలిగి, ఆయన మన ఎడల కనికరము గలవాడు, మన పరిస్థితి సర్లే అని ఆడు బతుకాడు అని అనుకోడు. ఆయన మన ఎలా ఎంత జాలిపడే దేవుడు. అయ్యో నా బిడ్డ ఇలా రోగంతో ఉండిపోవటం ఏంటి, అయ్యో నా బిడ్డ ఇలా ఉండటం ఏంటి అని చెప్పేసేసి మనం అందరం ఆయన సృష్టి, ఆయన బిడ్డలం మనం.
ఎప్పుడు ఆయన దగ్గరికి రావాలని, ఆయన మాట వినాలని, ఆయన ఇష్టానుసారంగా జీవించాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. మనమే ఆయన దగ్గరికి వెళ్ళకుండా దూరంగా మన ఇష్టం మన రోగం మన పరిస్థితిలోనే మనం డొల్లుకుంటూ ఉండాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు అలా కాదు. ఆయన ఎప్పుడు కూడా కనికరం కలిగి మన ఎడల జాలి, దయ, వాత్సల్యం ఏ విధంగానన్నా కానీ సహాయపడాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. మత్తయి సువార్త 9:36 చూస్తే, ఇక్కడ చూస్తే దేవుడు ఏమన్నా, ఆయన గొప్ప కనికరం గల దేవుడుగా చూడండి. ఆయన జన సమూహమును చూచి వారు కాపరులేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, అయ్యో వీళ్ళు కాపర్లేని గొర్రెలే, అయ్యో గొర్రెలు అటు ఇటు చెదరపడిపోతున్నారే, వీళ్ళకి ఒక కాపరు ఉంటే బాగుంటుంది, వీళ్ళకి చక్కని వాక్యం చెప్పి వాళ్ళు ఉంటే బాగుంటుంది, వాళ్ళని గైడ్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది. అంటే మన ఎడల ఎంతో శ్రద్ధ కలిగిన దేవుడుగా, కనికరము కలిగిన దేవుడుగా ఉన్నాడు. కనుక మనలో శ్రద్ధ కలిగిన తండ్రి ఒక దేవుడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారని నువ్వు మరవకూడదు. నన్ను ఎవరు పట్టించుకుంటారు, నన్ను ఎవరు చేస్తారని నువ్వేం దిగులు పడవలసిన పని లేదు. అదేవిధంగా చూడండి, మత్తయి సువార్త 14:14 కూడా చూస్తే, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహం చూచి వారి మీద కనికరపడి, ఎక్కడైనా సరే జనసమూహాన్ని చూసినప్పుడు వారి మీద కనికరపడేవారంట. అయ్యో వీళ్ళు ఇంకా నన్ను నమ్ముకోలేదే, దేవుణ్ణి నమ్ముకోలేదే, అయ్యో వీళ్ళు ఏమైపోతారు, అమ్మ వీళ్ళు చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు కదా అని అలా ఆయన ఆలోచన అంతా అలాగ ఉండేది. కనికరం, వీళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, నేను ఎట్లా సహాయం చేయాలి. వినమంటే వాళ్ళారా, ఆయన కనికరం వేరు. కనుకనే మనం ఇంకా సజీవులంగా ఉన్నాము, కనుకనే మనం ఇంకా ఇలాగా ఉన్నాము. కనుక నిన్ను పట్టించుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. గమనించు ప్రియమైన తల్లి, చెల్లి, సోదరుడా, ఎవరైనా సరే, ఆయన కనికరము గల దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావో ఆయన కనికరముతో నిన్ను పైకి లేవనెత్తేవాడిగా ఉంటాడు. ఇక్కడ చూసినట్లయితే 15:32 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందంటే చూడండి. ప్రియమైన వాళ్ళారా, 15:32 కూడా చూస్తే దేవుని వాక్యంలో అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిన ఏమీ లేదు కనుక వారి మీద కనికరపడి. 3 రోజులు ఉన్నారంట చూడండి ఆయన దగ్గర. ప్రివెంటెంట్ వాళ్ళ ఒక మీటింగ్కి వెళ్తే, ఒక చర్చ్కి వెళ్తే 2 గంటలు 3 గంటలు కూర్చోవటమే మనం చాలా కష్టం. టైం చూసుకుంటాం మెసేజ్. ఇంకితర దేశాలు అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది అంటలేండి. కానీ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అంతటి యేసు ఆ శిష్యులను పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి ఆయన కొండ ఎక్కి ప్రసంగం చేసిన అరణ్యంలోకి వెళ్తే అరణ్యంలోకి వెళ్ళిపోయేవారు. 3 రోజుల నుంచి ప్రసంగాలు వింటున్నారంట ఆయన దగ్గరే ఉండి. 3 రోజులు అయింది వీళ్ళు నా దగ్గరికి వచ్చారు, 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేవు. అంటే మనం ఏం తినాలి, మన ఆకలి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన తినడానికి ఏమైనా ఉన్నాయా, మనకి ఇంట్లో ఏమైనా ఉన్నాయా, మన పరిస్థితి ఏంటి గమనించుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు అని గ్రహించు ప్రియ సోదరి, ప్రియ సోదరు. అయ్యో నాకేమి లేదే, అయ్యో నా గురించి ఎవరు పట్టించుకుంటారు, అయ్యో నా భర్తకి శ్రద్ధ లేదే, అయ్యో నా భార్య ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంది, అయ్యో నా కుటుంబం, అయ్యో నా పరిస్థితి, ఎవరు పట్టించుకుంటానని అనుకుంటున్నావేమో. నిన్ను గురించి పట్టించుకునే దేవుడు ఉన్నాడు. నువ్వేం తినాలో, నువ్వేం తాగాలో, నీకేం కావాలో ఆయనకి తెలుసు. ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, అయ్యో 3 రోజులు అయిపోయింది అయ్యా, వీళ్ళందరూ కలిసి మరి ఇక్కడ మోసపోతారు. కాబట్టి అప్పుడు శిష్యులు ఏమైనా వ్యసన పడుతున్నారు. ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహం తృప్తిపరచడం కావాల్సిన రొట్టెలు అరణ్యములు ఎక్కడయ్యి, మనకి ఎక్కడి నుండి వచ్చినని ఆయనతో అనేది. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి, వారికి మీరే పెట్టండి ఆహారం అంటున్నాడు. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పి, అప్పుడు ఆయన నేల మీద కూర్చొని, ప్రియమేంటంటే వాళ్ళారా, వీళ్ళందరినీ పంపించేసేయండి అని చెప్పేసి శిష్యులు వ్యసన పడుతున్నారు. మనుషులు అంతే కదా, ఏంటి ఎంగాల ఎప్పుడు వాగింది అలా పంపించేసేయండి, ఎవరైనా సరే అని దేవుడు వద్దు మీరే కూర్చోబెట్టి. అంటే ఇక్కడ ఆత్మీయంగా కూడా మనం చూస్తే, మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత బిడ్డలు వస్తున్నప్పుడు మనము ఏం చేయాలంటే, మనం ఏదో కాదు వాళ్ళకి మనమే పెట్టాలి వాళ్ళకి ఆహారం, ఆత్మీయ ఆహారం. మనమే, మన జీవితాలే ఒక బైబిల్గా ఉండాలి. మన జీవితాలే వాళ్ళకి ఒక పాఠాలలాగా ఉండాలి. మన మోడల్ లైఫ్ వాళ్ళకి దేవుని ప్రేమను చూపించేటట్టుగా ఉండాలి. మనమే వాళ్ళకి ఆహారం పెట్టాలి, ఆత్మీయ ఆహారం.
మనమే వాళ్ళని తృప్తిపరచాలి. మనమే ఇప్పుడు శిష్యులతో చెప్తున్నారు, మీరే పెట్టండి ఆహారం. అయ్యో మేము ఎక్కడ తెచ్చి పెడతాం, ఇక్కడ ఏమి లేవు కదా, 7 రొట్టెలు చేపలు 2 చేపలే ఉన్నాయి అంతే. మనం నేనేం చెప్తాను, నేనేమి వాళ్ళకి బోధిస్తాను, నేనేమి వాళ్ళని ఇచ్చేస్తాను అనుకుంటాం. కాదు, మీరే పెట్టండి అంటే శిష్యులు ఎవరని నేను చెప్పాను, నువ్వు నేనే 20 దినాల శిష్యులు. ప్రభుని అంగీకరించి వెంబడిస్తున్న నువ్వు నేనే శిష్యులు. మనమే వాళ్ళకి ఆహారం పెట్టాలి, మనమే వాళ్ళకి ఆత్మీయ ఆహారం పెట్టాలి, మనమే వాళ్ళకి బలపరచాలి, బలహీనను బలపరచాలి, దేవుని రాకడ గురించి సిద్ధపరచాలి, ఎంకరేజ్ చేయాలి. మన జీవితాలు చూసినప్పుడు ఓహో అన్న ఇలా ఉంటారు, నేను కూడా ఇలా ఉండాలి కాబోలు, అక్క ఇలా ఉంటారా, నేను ఇలా ఉండాలి కాబోలు అనేటువంటి మనమే ఒక కదిలే బైబుల్గా ఉండాలి, మన లైఫ్సే ఒక మోడల్గా ఉండాలి. వాళ్ళకి మీరే పెట్టండి ఆహారం అంటున్నారు. ఆ తర్వాత కూడా దేవుడు వదిలిపెట్టాడు. ఆ చిన్నవి తీసుకొచ్చి ఆయన ఏమన్నా నీ దగ్గర తీసుకురండి, పట్టుకురండి అని చెప్పేసి అన్నప్పుడు ఆ 7 రొట్టెలు ఆ చేపలు పట్టుకొని ఆయన దేవుని చేతిలో తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చినప్పుడు, ప్రియమైనటువంటి వారారా, ఇక్కడ మనకు ఆత్మీయ ఆహారం ఏంటంటే మనకు కలిగిన ఒక చిన్న తలం, ఒక చిన్న టాలెంట్, ఒక చిన్న సహాయం, ఒక చిన్న మాట సహాయం,